పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్లోని కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు కార్మికులు. దీపావళి బోనస్ 52,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని విధులు బహిష్కరించి ఫ్యాక్టరీ గేట్ ఎదుట నిరసన తెలిపారు. గత నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్నా యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక సంఘాల నేతలు. తమకు బోనస్ చెల్లించే వరకు ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు. ఏదైతే బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి నిరవధిక సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా మాకు ఏదైతే గతంలో 46,800 ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇవ్వకుండా దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అదేవిధంగా చెప్తా పోతా ఉన్నారు. నెల నుంచి కాలయాపన చేస్తారు. దీనికి సంబంధించినటువంటి దీపావళి బోనస్ ఏదైతే 3 సంవత్సరాలకు గాను మొదటి సంవత్సరం 52,000, రెండవ సంవత్సరం 54,000, మూడవ సంవత్సరం 57,000 ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మా కార్మికులందరం కూడా మూకుమ్మడిగా ఇలా విధులు బహిష్కరించి ఇలా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గేటు ముందు బైఠాయించడం జరుగుతూ ఉంది. ఏదైతే మా కార్మికులు రావాల్సిన బోనసు ఈ సంవత్సరం కేశవరం యాజమాన్యం మొండి వైఖరితోటి మాకు ఇస్తలేదు. మా యూనియన్ తెలియకుండానే మొదట 16,800 వేసింది. రెండోసారి మళ్ళీ తెలియకుండానే 15,000 వేసింది. మాకు కార్మికులందరికీ ప్రతి సంవత్సరం ఏదైతే బోనస్ ఉందో ఈ సంవత్సరం చేయడంలో మాకు ఖాళీ చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. కానీ ఈసారి చేయడమును పక్కన పెట్టి మా కార్మికులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మేనేజ్మెంట్ వారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన బోనసు ఈ సంవత్సరం చాలా జాప్యమైంది. కాబట్టి ఇప్పటికైనా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్మిక సంఘాన్ని విస్మరించకుండా కార్మిక సోదరుల కోరిక మేరకు